ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. యోగయుక్తాత్మ అంటే ఆత్మజ్ఞాని, ఆత్మయందే స్థితుడైనటువంటి వాని పర్సెప్షన్. సర్వభూతములు నాయందు, నేను సర్వభూతముల యందు ఉన్నాను అని దర్శిస్తున్నారు. అక్కడ నేను అంటే పరిచ్ఛిన్నమైన పేరు, ఊరు, శరీరంతో ఉన్న నేను ఏనుగులో ఎలా వెళ్ళి ఉంటాను? అలాగే ఏనుగు వచ్చి నాలో ఎలా కూర్చుంటుంది అంటే, దేహ పరిచ్ఛిన్నతను వదిలితే చైతన్యంలో, ఇక్కడ ఉన్న చైతన్యంలో మిగతా ప్రాణుల యందున్న చైతన్యంలోనూ ఏ భేదము లేదు. అలాగే ఆ ప్రాణులలో ఉన్న చైతన్యంలో నేను ఉన్నాను, నాలోనే ఆ చైతన్యం ఉన్నది. ఇది స్టోరీ. మనం తప్పుగా అర్థం చేసుకుని ఈ ఉపాధి ఆ ఉపాధిలో ఎలా ఈక్వల్ అవుతుంది, అన్ని ఉపాధులు వచ్చి ఈ ఉపాధిలో ఎలా ఉంటాయి అని చూడకూడదు. ఇదే బ్యాక్డ్రాప్లో ఈనాటి గీతా శ్లోకం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థా వత్సః సుధీర్ ప్రోక్తః దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్ సారం పాలలా తయారు చేసి ఒక గ్లాసులో ఇచ్చేస్తే దాని పేరే గీత. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. అహమస్మి. అహమస్మి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. మాం, మయి, అహం, మే అనేటటువంటి ప్రథమ విభక్తి రూపాలు కనపడుతున్నాయి. వీటన్నిటికీ ఒక్కటే అర్థం.
సగుణ సాకారమైనటువంటి రూపము కాదు. నిర్గుణ నిరాకార తురీయ సాక్షి చైతన్యం. అదే నిధిధ్యాసనం. సగుణంగా ఉంటే ఉపాసన. ద్వైతం ఉంటుంది. కృష్ణ పరమాత్మ నాకు పరమ దైవము. నేను ఆయనను ఆరాధించి ప్రేమించి ఆయన బ్లెస్సింగ్స్ పొందుతాను. ద్వైతం. అది తప్పులేదు, చేయాలి, చేయొచ్చు. కానీ యహ ఎవడైతే మాం చైతన్యమును సర్వత్ర పశ్యతి, ద యూనివర్సల్ కాన్షియస్నెస్ ఇస్ వన్ అని ఎవరైతే చూస్తారు, సర్వం చ మయి, సర్వమును చైతన్యమునందు పశ్యతి, చూస్తాడు. దట్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. తస్యా, అతనికి అహం చైతన్యమైనటువంటిది న ప్రణశ్యామి, అదృశ్యము కాదు. సచమే న ప్రణశ్యతి, అతడు చైతన్యమునకు దూరము కాడు. ప్రణశ్యతి అంటే దూరము కాడు, అదృశ్యము కాడు, కనపడకుండా ఉండడు అని ఉంది. నశ, నశ, కక్క కక ఎన్నేళ్ళున్న ష, నశ అంటే అదర్శనే, కనిపించకుండుట అనే ధాతు. నశ అదర్శనే, నశ్యతి కనిపించకుండా ఉంటాడు. న ప్రణశ్యతి కనిపించకుండా ఉండడు, కనిపిస్తూనే ఉంటాడు. ఆ మాం, మే, మై, అహం అన్నీ చైతన్యమని తెలుసుకొని ఈ శ్లోకాన్ని గ్రహించాలి. లేకుంటే ఎలా అవుతుంది? నీవెవరు? బండెల్ ఆఫ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ పర్ సే, ద అబ్సల్యూట్ కాన్షియస్నెస్. ఎనీథింగ్ ఎల్స్ యు సే ఈస్ ఎ రిలేటివ్. యు అబ్జర్వ్, అబ్జర్వ్, కన్సిడర్ ద బాడీ వెరీ మచ్ చేంజింగ్. ఆగమ అపాయి. కాన్షియస్నెస్ లేనిదే శరీరానికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. బల్ల గోడలాగా అయిపోతుంది. చేత ఇది మిథ్య. సత్యం చైతన్యం. నేనెవరు? ఆ చైతన్యం. అహం చైతన్యోహం, సదోహం, చిదోహం. ముందు శ్లోకంలో సర్వత్ర ఇక్కడ ఏం చెప్పారు? ముందు శ్లోకంలో యోమం సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని. అంటే ప్రాణములు కలిగినవన్నీ నాయందే ఉన్నాయి, నేను ప్రాణములు కలిగిన వాటన్నిటిలోనూ ఉన్నాను అని నిధిధ్యాసన చేసి. మరి అప్రాణములలో లేదా చైతన్యం? అప్రాణులలో, జడములలో లేదా? తెలియదు. ఒక కొలను ఒడ్డున మట్టి ముద్ద. కొలనులోని నీటిలో సూర్యుడు చక్కగా కనిపిస్తున్నాడు, మట్టి ముద్దలో కనపడటం లేదు. అంటే అక్కడ సూర్యుడు లేడా? అది సూర్యుని ధర్మము సర్వత్రా ప్రకాశించటం. ప్రకాశము కనిపించుట కనిపించకపోవట అనేది ఉపాధి ధర్మము. కొలను అనే ఉపాధిలో, అంటే మనస్సు బుద్ధి అనే ఉపాధి ఉన్న చోట చైతన్యం వ్యక్తమవుతుంది. మట్టి ముద్ద వంటి ఉపాధులలో
అంటే ఎక్కడైతే రిఫ్లెక్టింగ్ మీడియం లేదో అక్కడ చైతన్యం ఉన్నను, సూర్యకాంతి ఉన్నను తెలియరానట్లే చైతన్యం ఉన్నను తెలియవచ్చుట లేదు. చైతన్యము లేనిది ఒక స్మాల్ అణువంత జాగా కూడా లేదు. ఆ చైతన్యము లోన బయట అనేటటువంటి వ్యత్యాసాలు, పరిమితులు, పరిధులు, కండిషనింగ్, పరిచ్ఛిన్నత ఉండదు. అహమస్మి, 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 అహమస్మి. సర్వత్రా అత్ర ఇక్కడ, కుత్ర ఎక్కడ, తత్ర అక్కడ. ఈ భేదం లేకుండా, అంటే దేశ భేదం లేకుండా అంతటా ఉన్నదానిని సర్వత్రా. ఇక్కడ అంతటా అంటే స్థావర జంగమములందంతటా, ఇన్ ద సెంటియంట్ అండ్ ఇన్ ద ఇన్సెంటియంట్. చైతన్యంగా నేను వ్యాపించే ఉన్నాను. చైతన్యమునందే ఇవి అన్నీ వ్యాపించి ఉన్నాయి. అది ఎలాగంటే పాసిబుల్? అహమస్మి, అహమస్మి, అహమస్మి. 100 కుండలున్నాయి. ఆ కుండలలో నీళ్లు పోసాం. సూర్యుడు వచ్చాడు. 11 గంటలైంది. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? అదిగో ఆకాశంలో. కుండల్లోనూ అక్కడ ఉన్నాడు. కుండలు ఎక్కడున్నాయి? సూర్యప్రకాశంలో. సూర్యప్రకాశంలో కుండలున్నాయి. కుండల్లో సూర్యుడు ఉన్నాడు. ఏది ప్రతిబింబం. చిత్ ప్రతిబింబమే ఇక్కడ ఉన్నది. చేతనగా తెలుస్తుంది. చిత్ ఉంది, కనం తెలియదు. ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అది తెలియదు. అక్కడ గ్యాడ్జెట్ పెడితే ఉందో లేదో తెలుస్తుంది. చిత్ ప్రతిబింబంగా గ్రహించబడుతోంది. చిత్ చేతనగా, చైతన్యంగా ఉండనే ఉంది. అహమస్మి, అహమస్మి, అహమస్మి. యో మాం పశ్యతి సర్వత్రా, యో యః మాం చైతన్యం, అబ్సల్యూట్ చైతన్యాన్ని సర్వత్రా పశ్యతి, జడ చేతన పదార్థాలన్నిటిలోనూ చక్కగా దర్శిస్తాడు. చూస్తాడంటే కళ్ళజోడు పెట్టి చూస్తాడని కాదు. అంతేనా? సర్వం చ మయి పశ్యతి. ఉపనిషత్తులలోను, భగవద్గీత యందు, వేదాంత ప్రమాణ గ్రంథములందు సర్వం అనే దానికి ఎక్స్క్లూషన్స్ లేవు. కండిషన్స్ అప్లై అనే యాస్ట్రిక్స్ ఉండదు. ఆ సర్వంలో ఇది అది అని చెప్పడానికి లేదు. అన్నీ అందులోనే ఉన్నాయి. అన్నీ అనేది పక్కన పెడితే ఉన్నవి, ఉనికి, అదే సత్యం. సర్వానికి ఈ పరిభాషలో ఎక్స్క్లూషన్ ఉండదు. సర్వం చ మయి పశ్యతి. సర్వమును చైతన్యమునందే చూస్తున్నట్టుగా తెలుసుకుంటున్నాడు. చైతన్యము అన్నిటి యందు ఉన్నది, అన్ని చైతన్యమునందున్నవి.
గీత చదువుతున్నంతసేపు మయి, మాం, మే, అహం అనే సర్వనామములకు అస్మత్ ప్రత్యయ వాక్యాలకు యాబ్సల్యూట్ కాన్షియస్నెస్ అనే చదువుకోవాలి. అక్కడ సగుణ సాకార రూపంగా ఊహించనుకూడదు. ఇంకా ఏ విధమైన బ్రహ్మ అది అని చెప్పి మళ్ళా అక్కడ వస్తువుగా ఒక మనిషిగా చూడకూడదు. నిర్గుణ నిరాకార నిరంజన నిర్వికల్ప సచ్చిదానంద చైతన్యమే ఇక్కడ మాం, మే, అహం, మయి ఏ శ్లోకానైనా అలాగే చూడండి. అప్పుడే సరి అయిన అర్థము వస్తుంది. లేకపోతే ఉపాసనకు పనికి వస్తుంది ఆ శ్లోకం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 3 నిమిషాల పాటు చక్కగా చైతన్యము అంతటానున్నది. అదే చైతన్యము ఇక్కడ ఉన్నది. నాయందనక్కర్లే, ఇక్కడ ఉన్నది, ఈ ఉపాధిలో ఉన్నది. ఈ ఉపాధిలో ఉన్న చైతన్యము అన్నిటి యందు ఉన్నది అని సంభావించండి. ఆ చైతన్యం పరమాత్మ నాలో ఉన్నాడు. మళ్ళీ నేనెవరు? ఈ పరిచ్ఛిన్నమైన దేహము కాదు కదా. నాలో ఉన్నాడు చెప్పక్కర్లే. ఇక్కడను ఉన్నది, అక్కడను ఉన్నది. అక్కడ ఉన్నదే ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అక్కడ లేవు, సర్వత్రా. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మి, అహమస్మి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మాం, మే, మయి, అహం అనేటటువంటి పదములు పరిచ్ఛిన్నమైన ఒక రూపమును బోధించవు. ఒక జన్మాష్టమి నాడు పుట్టి మరొక మంచి దినమునందు పరమపదించినటువంటి ఒక పరిచ్ఛిన్నమైనటువంటి తత్వము కాదు. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. క్రిస్టల్ క్లియర్ వే ఇట్ వాస్ సెడ్. మూఢాః అజ్ఞాని మాం నన్ను తనుం ఆశ్రితం మానుషీం అవజానంతి, శరీరము కలిగిన ఉపాధిగతమైన ఒక వ్యక్తిగా చూస్తాడు. నేను అవజానంతి మాం మూఢా మానుషీం తనుం ఆశ్రితం పరం భావమజానంతో. ఆ పరతత్వం, ఆ చైతన్యం అని తెలుసుకోకుండా మమ అవ్యయం అనుత్తమం, అవ్యయ పరబ్రహ్మము అని గ్రహించలేక నాకు ఈ పరిధులు పెట్టి ఈ చైతన్యానికి ఈ ఉపాధిలో ఉన్నదే దైవము అనే భావనలో కొలుస్తారు. ఎవరు? మూఢాః అజ్ఞానులు. యః మాం సర్వత్ర పశ్యతి, ఎవరైతే చైతన్యమే అంతటా ఉన్నదని చూస్తారు. సర్వం చ మయి పశ్యతి, ఆ సర్వమును ఎక్సెప్షన్ లేకుండా అంతా చైతన్యంలోనే ఉందని చూస్తారు. 10 కుండలు పెట్టాం. 10 కుండలలో ఆకాశం స్పేస్ ఉన్నది. 10 కుండలకు బయట కూడా అనంతమైన స్పేస్ ఉన్నది. ఇప్పుడు ఆలోచించండి, ఈ కుండలు స్పేస్లో ఉన్నాయా? ఆ స్పేసు ఈ కుండలలో ఉందా? కుండలుగా చూస్తే స్పేస్లో ఉన్నాయి, కుండలలోనూ స్పేస్ ఉంది. కుండలలో స్పేసు ఉన్నది, నా యందు సర్వము ఉన్నది. చైతన్యం కొండ, అక్కడ చైతన్యమే, అక్కడ ఆకాశం స్పేస్. ఆకాశమునందు సర్వము ఉన్నవి, సర్వమునందు ఆకాశము ఉన్నది. ఏం డిఫికల్టీ టు అండర్స్టాండ్? అయితే కొండగా చూస్తే పరిచ్ఛిన్నం. కొండ అంటే ఇగో ఈ దేహం. దేహంగా పరిచ్ఛిన్నంగా చూస్తే అనంతమైన చైతన్యానికి పరిధి ఏర్పరిచి నాలో ఉంది, నాలో ఉంది, నాలో ఉంది. ఎందుకు ఆ నాలో అన్నది మళ్ళా నేను రవిప్రకాష్ శర్మ ఎంవికే అనే భావనలో ఉన్నాం కాబట్టి, ఆ భావాన్ని చెరిపి చూస్తే బయట లోపట ఎక్కడుంది? చైతన్యము అన్నిటి యందు ఉన్నది, ఆకాశము అన్ని కొండల యందు ఉన్నది. చైతన్యగతమైన వస్తువులు ఆకాశమునందున్నవి. చైతన్యవంతమైనటువంటి ఆకాశము, స్పేస్ ఉన్నటువంటి వస్తువులన్నీ ఆకాశంలో ఉన్నాయి. చైతన్యము కలిగిన చైతన్యము లేని సర్వము కూడా ఆకాశమునందే ఉన్నది. ఒక కుండ తీసుకోండి, కుండ లోపల ఆకాశం ఉంది, స్పేస్. కుండ బయట అక్కడ లేదేమిటి? అక్కడ ఉంది. మరి కుండ లోపల స్పేస్ అని ఎలా చెప్పాము? ఇదిగో కుండ అనే ఒక పరిచ్ఛిన్నత, ఒక కండిషనింగ్, ఓ లిమిటేషన్ తీసుకురావడం వలన దిస్ ఈజ్ పార్ట్ స్పేస్. ఈ పార్ట్ స్పేస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద యూనివర్సల్ స్పేస్. ఇఫ్ సో, ఇన్ వాట్ వే? Remove the idea of part, then there is only one.
the space. There is no part space, there is no outside space, there is no inside space. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ప్రణశ్యామి అదృశ్యమవుతాను న ప్రణశ్యామి కనబడకుండా అదృశ్యమవుతాను న ప్రణశ్యతి నాకు అదృశ్యమవుతాడు అవుతాయి అదృశ్యము కావు నా ప్రణశ్యతి అంటే ఎప్పుడూ కాంటాక్ట్లోనే ఉంటాయి అదృశ్యం అవడం అంటే కంటికి కనపడకుండా దూరంగా పోవడం అంటే కాంటాక్ట్ లేకుండా పోవడం ఆ దూరం అనేది పరిచ్ఛిన్నత దాటితే లేదు దూరంగా పోవడం దగ్గరగా రావడం అనేది ఉండదు అహమస్మి అహమస్మి తద్దూరే తద్వంతికే చైతన్యము ఎచ్చటను ఎప్పుడు ఏ కాలమునందును ఏ వస్తువునందును లుప్తము కాదు ఇట్ ఈస్ ఎవర్ ప్రజెంట్ అహం చైతన్యోస్మి అహం న దేహోస్మి అహం చైతన్యోస్మి నాహం దేహో నాణ్యంతరంగో చైతన్యోహం కేవల చైతన్యోహం సచ్చిదోహం यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ఉపాధిగతంగా అర్థం చేసుకుంటే ఈ ఉపాధి అన్నిటా ఉండడం ఇంపాసిబుల్ అలాగే అవన్నీ వచ్చి ఈ ఉపాధిలో ఉండడం జస్ట్ ఇంపాసిబుల్ దెన్ హౌ డు ఐ అండర్స్టాండ్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఉపాధి ఐడియా గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ యాజ్ దిస్ దేహ దెన్ యూ అండర్స్టాండ్ దట్ ఈస్ నిత్యసం అహమస్మి 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 చైతన్యోస్మి చైతన్యోస్మి శివోహం 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 స్వస్తి